శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అతః త్రయోదశోऽధ్యాయః. 13వ అధ్యాయము. క్షేత్రజ్ఞ విభాగయోగః. క్షేత్రజ్ఞ విభాగయోగము. ఈ అధ్యాయము యొక్క పేరు క్షేత్రజ్ఞ విభాగయోగము. క్షేత్రమనగా శరీరము, క్షేత్రజ్ఞుడనగా ఆత్మ. జీవుడు వాస్తవముగా క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రము కాదు. కానీ అజ్ఞాన కారణమున తాను క్షేత్రమని తలంచి జీవుడు దుఃఖములను అనుభవించుచున్నాడు. క్షేత్రము పంచభూతాత్మకమైనది, నశ్వరమైనది, వికారవంతమైనది. క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రమునెరుగు ప్రత్యేగాత్మ, చిన్మయ రూపుడు, శాశ్వతుడు, వికారరహితుడు. ఆ రెండిటి యొక్క స్వభావములు వివరింపబడి కలిసి ఉన్నట్టి వాని యొక్క విభాగమును గూర్చి తెలుపబడిన అధ్యాయమగుడ చేత దీనికి క్షేత్రజ్ఞ విభాగయోగము అను పేరు కలిగెను. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు కల సంబంధము. క్రిందటి అధ్యాయమున శ్రీకృష్ణ పరమాత్మ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనను గూర్చియు భక్తుని యొక్క లక్షణముల గూర్చియు అర్జునునకు బోధించిరి. కానీ నిర్గుణ బ్రహ్మము యొక్క తత్వమును గ్రహించి కానీ జ్ఞాన సంబంధమైన విచారణను గూర్చి కానీ అచట ఎక్కువ ప్రస్తావించలేదు. కావున సగుణ బ్రహ్మము యొక్క విషయము, వాస్తవ భక్తి యొక్క స్వరూపము అంతయు ఎరింగిన పిదప వెంటనే అర్జునునకు నిర్గుణ పరమాత్మ యొక్క తత్వము, జ్ఞాన సంబంధమైన విచారణను క్షుణ్ణముగా తెలుసుకొన కుతూహలము కలిగి వానిని గురించి భగవానుని ప్రశ్నింప అంతట వారు నిర్గుణ పరమాత్మ తత్వమును, అట్టి పరమాత్మను జీవుడు పొందగలుగుటకు ఉపాయములను విపులముగా సెలవిచ్చిరి. తత్వజ్ఞానమును గూర్చిన జిజ్ఞాసచే అర్జునుడు అడిగిన ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది. అర్జున ఉవాచ. 1వ శ్లోకము. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును వీనన్నిటినీ గూర్చి నేను తెలుసగన కోరుచున్నాను. వ్యాఖ్య. సగుణ బ్రహ్మమును గురించి ఇంతవరకు బాగుగా వినియున్న అర్జునునకు నిర్గుణ బ్రహ్మతత్వమును తెలుసుకొన కుతూహలము జనింప దానిని గూర్చి భగవానుని ప్రశ్నించుచున్నాడు. గీత యందలి మొదటి అధ్యాయములు కర్మషట్కమనియు, రెండవ 6 అధ్యాయములు భక్తి షట్కములనియు, 3వ 6 అధ్యాయములు అనగా 13వ అధ్యాయము మొదలుకొని 18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కమనియు చెప్పబడును. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధమైన విచారణ గావింపబడుచున్నది. జ్ఞాన మార్గావలంబనములకు ఈ అధ్యాయము 13వ అధ్యాయము అతి ముఖ్యమైనది. ప్రశ్న. అర్జునుడు వేనిని గూర్చి భగవానుని వలన వినగోరెను? ఉత్తరం. ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అను ఈ 6 విషయములను గురించియు వినదలంచెను. అర్జునుని ఆ ప్రశ్నను పురస్కరించుకొని భగవానుడు అతడు అడిగిన 6 విషయములను విపులముగా సమాధానము సంగుచున్నాడు. శ్రీ భగవానువాచ. 2వ శ్లోకము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు చెప్పెను, కుంతీపుత్రుడవగు ఓ అర్జున, ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దానిని తెలుసుకొనువాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞులను ఎరింగిన వారు చెప్పుదురు. వ్యాఖ్య. క్షేత్రమనగా పొలము, భూమి. సస్యమభివృద్ధి నొందుటకు, ఫలించుటకు భూమి ఆధారభూతమై ఎంతయో సహాయవంతముగా ఎట్లుండునో అట్లే జీవుని హృదయాంతరమందలి జ్ఞానబీజము అభివృద్ధి నొంది కాలాంతరమున మోక్షఫలమున సంగుటకై ఈ శరీరము ఆధారభూతముగా నుండును.
ఏలైన అనేక సాధనానుష్ఠానములను ఈ శరీరముతోనే చేయవలసి వచ్చును. ఇది ధర్మబీజమునకు జ్ఞానబీజమునకు క్షేత్రము పగిది వర్తించుచున్నది కనుకనే దీనిని క్షేత్రమని చెప్పిరి. ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకొనుచున్నది. ఏతద్యో వేత్తి. ఈ ప్రజ్ఞారూపమగు వస్తువునే క్షేత్రజ్ఞుడందురు. క్షేత్రమగు శరీరమును తెలుసుకొనివాడు క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యేగాత్మ. దేహేంద్రియాది సంఘాతమునకు అంతకును అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, పంచకోశ విలక్షణుడు. జడమగు దానిని జడమగునది తెలుసుకొనలేదు. ప్రజ్ఞయే దానిని తెలుసుకొనగలదు. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. వేత్తి ఎరంగుచున్నాడు అని చెప్పుట వలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు జడస్వరూపుడు కాడనియు స్పష్టమగుచున్నది. పొలమును చూచువాడు పొలము కంటే వేరుగా నుండును. అట్లే శరీరమును ఉపాధిని చూచువాడు క్షేత్రజ్ఞుడు శరీరము కంటే వేరుగానే ఉండును. ఈ ప్రత్యేగాత్మ దేహమునందున్నను దేహసాక్షి అయి జాగృత్ స్వప్న సుషుప్తులందును మేల్కొనియుండి అంతయు వీక్షించుచున్నది. ప్రశ్న: క్షేత్రమనగానేమి? ఉత్తరము: ఈ శరీరమే. ఉపాధియే క్షేత్రము. ప్రశ్న: క్షేత్రజ్ఞుడెవరు? ఉత్తరము: ఈ శరీరమును ఉపాధిని తెలుసుకొనివాడే క్షేత్రజ్ఞుడు. చిద్రూపుడగు ప్రత్యేగాత్మ. సమస్త ప్రాణులందును క్షేత్రజ్ఞుడు తానే అని భగవానుడు నుడుపుచున్నాడు. 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, సమస్త క్షేత్రములందును శరీరములందును నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా నెరుగుము. క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానం ఏది కలదో అది ఏ వాస్తవముగా జ్ఞానమని నా అభిప్రాయము. వ్యాఖ్య: ఈ శ్లోకమున తత్వమసి మహావాక్యోపదేశమును చేయుచున్నారు. ఇదివరలో 2వ అధ్యాయమున నత్వేవాహం జాతునాసం అను శ్లోకమునందు ఈ ప్రకారమే తత్వమసి మహావాక్యోపదేశమును గావించియున్నారు. జీవుడు సాక్షాత్ శివుడే అను పరమరహస్యమును భగవానుడిచట తెలియజేయుచున్నారు. క్షేత్రమునందు దేహేంద్రియాది సంఘాతమునందును ఉపాధియందు పంచకోశములందు సాక్షిరూపమున వెలుగొందు ఏ ప్రత్యేగాత్మ జీవాత్మ కలదో అది పరమాత్మ కంటే వేరు కాదనియు రెండును ఒకటే అనియు ఇచ్చట స్పష్టము చేయబడినది. క్షేత్రమును ఉపాధిని తెలుసుకొనిన వాడైన ప్రజ్ఞారూపుడగు చైతన్యము అనగా క్షేత్రజ్ఞుడు ఎవడు కలడో అతనిని మాం విద్ధి నన్ను గనే తెలుసుకొనుము అని భగవానుడు కరుణతో బోధించిరి. దీనిని బట్టి సాక్షాత్ పరమాత్మ దూరముగా కాక అతి సమీపమున వారి వారి హృదయ క్షేత్రమున అధివసించుచున్నారని తెలియచున్నది. ఇక జీవులు దుఃఖపడనేలా, సంసార పరితాపమును పొందనేలా, వారి వారి హృదయ స్థానము అలంకరించుయున్న ఆ దేవదేవుని దృశ్య వివేకముచే చక్కగా తెలుసుకొనిన చాలును. ప్రత్యేగాత్మ నెరింగిన చాలును. పరమాత్మను ఎరింగినట్లే. ఈ సత్యమును తెలుసుకొనినచో అనగా తన దేహమందు దేహసాక్షి అయ్యున్న ప్రజ్ఞ పరమాత్మయే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎరింగినచో ఇక జీవునకు అపరిమిత ధైర్యము ఆనందము కలగగలదు. ప్రపంచమున ఏ ఇతర విద్య చేయగాని జ్ఞానము చేయగాని మరి ఇట్టి మహాధైర్యము జీవునకు కలగనేరదు. కనుకనే అనేక జ్ఞానములు, సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, రాజకీయ జ్ఞానము నగునవి లోకముననున్నప్పటికీ అన్ని జ్ఞానములలోనూ క్షేత్రజ్ఞ విభాగ సంబంధమ జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవానుడి చేత తెలియజేసిరి. ఇంతియే కాదు, మమ మతం అని ఇది నా నిశ్చితాభిప్రాయము అని చెప్పుట వలన ఈ వాక్యము యొక్క పరమ సత్యత్వమును వ్యక్తపరిచినట్లయినది. కాబట్టి సాధకలోకము ఇట్టి భగవన్ముఖారవింద సంజనిత ప్రతిజ్ఞాపూర్వక వచనములందు అపరిమిత
విశ్వాసము కలదై అట్టి క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానమును దృగ్దృశ్య వివేకమును తక్కిన విద్యల కంటే ముందుగా తప్పక సంపాదించి తనలోనే సర్వలోకాధీశ్వరుని ఉనికిని అనుభూతము నర్చుకొని జన్మను కడతేర్చుకొనవలను. మరియు సమస్త క్షేత్రములందును తాను క్షేత్రజ్ఞుడనని చెప్పుట వలన శ్రీకృష్ణమూర్తి కేవలం మానవ మాత్రుడు కాదనియు సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వెలియుచున్న పరమాత్మయే అనియు స్పష్టమగుచున్నది. ఇంకను సర్వక్షేత్రేషు అని పేర్కొనటం వలన ఏ ఒకానొక ప్రాణియందో జాతియందో వర్ణమందో కాక సమస్త ప్రాణికోట్ల యందు, బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, క్రిమికీటకాదుల యందు సర్వత్ర సత్తా సామాన్య రూపముగా పరమాత్మ వసించుచున్నారని విషిదమగుచున్నది. క్షేత్రజ్ఞం అని చెప్పుట వలన పరమాత్మ ప్రజ్ఞారూపుడే కాని జడరూపుడు కానీ శూన్యరూపుడు కాదని అర్థమగుచున్నది. ప్రశ్న: సమస్త ప్రాణులందును క్షేత్రజ్ఞ రూపమున ఉపాధి వాడుగా వర్తించుడు వాడు ఎవరు? ఉత్తరము: సాక్షాత్ పరమాత్మయే. ప్రశ్న: కాబట్టి పరమాత్మ ఎచటనున్నాడని తెలియచున్నది? ఉత్తరము: సమస్త ప్రాణుల యొక్క హృదయమందు సాక్షి రూపమున వెలుగొందుచున్నారని తెలియచున్నది. ప్రశ్న: ఏ ఒకానొక ప్రాణియందే అతడు నివసించునా? ఉత్తరము: కాదు, సర్వ ప్రాణులందును. ప్రశ్న: భగవంతుడు జడరూపుడా శూన్యరూపుడా? ఉత్తరము: కాదు, చిన్మయ రూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు కనుకనే అతనిని క్షేత్రజ్ఞం అని చెప్పిరి. ప్రశ్న: ప్రపంచంలో వాస్తవముగా జ్ఞానము ఏది? ఉత్తరము: క్షేత్రజ్ఞులను విభజించి తెలుపునట్టి జ్ఞానమేది కలదో అనగా దృగ్దృశ్య వివేకము, అది ఏ వాస్తవమగు జ్ఞానము. ఇది నా నిశ్చయము అని భగవానుడు పలికెను.